చిరంజీవి అంటే స్వయం కృషి, కష్టం, నిజాయితీ, నమ్మకం. తన కెరీర్ కి తానే పునాదిరాళ్లు వేసుకున్న హీరో చిరంజీవి. సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాన్ని, ఫ్రాన్స్ లాన్స్ లో ఫ్రీలాన్స్ గా డాన్స్ చేసిన మనగాన్ని, లాస్యానికి డాల్ఫిన్, హాస్యానికి చాప్లిన్. ఒక సాధారణ వ్యక్తి మెగాస్టార్ గా ప్రేక్షక మన్ననలను అందుకోవటం మామూలు విషయం కాదు. హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు ఎప్పుడు. షాక్ ఏంటంటే చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూస్ బంప్స్ వచ్చింది. నన్ను మొట్టమొదటిసారిగా ఆర్టిస్ట్గా లొకేట్ చేసి తీసుకుని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించి నన్ను చెన్నై తీసుకొచ్చి ఆర్టిస్ట్ చేసినటువంటి వ్యక్తి శ్రీ చిరంజీవి గారు. 40 ఏళ్ల కంచుకోటని బద్దల కొట్టిన నిజమైన ధీరుడతం. గ్రేట్ డాన్సర్ అండి. ఆయనతో డాన్స్ చేసేటప్పుడు ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది. సమ్ టైమ్స్ కొంచెం ఓవర్ చేసేస్తానేమో అనిపిస్తుంది. అంత లైక్ సో మచ్ లైఫ్ ఇన్ ఇట్ వెన్ ఐఎమ్ డాన్సింగ్. 1978లో ప్రాణం ఖరీదుతో సినీ జీవితం ప్రారంభించారు. ఖైదీ, కొండవీటి దొంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, ఫ్యాన్స్ ని అలరించిన మాస్ హీరో. 7 సార్లు ఫిలింఫేర్ అవార్డ్స్, 4 సార్లు నంది అవార్డ్స్ అందుకున్న భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించింది. డాక్టర్ చిరంజీవి శ్రమకి, నిబద్ధతకి ఈ అవార్డులే ఒక నిదర్శనం. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఫ్యాన్స్ ని సంపాదించుకున్న చిరంజీవి తనని అభిమానించే అభిమానులకి ఏమివ్వాలా అని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంకులు స్థాపించారు. 5427 మందికి చూపునిచ్చారు. 2,15,000 మందికి రక్తదానంతో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇచ్చారు. తన సేవలు మరింతగా విస్తరించాలని, ప్రజలందరికీ చేరువుగా ఉండాలని రాజకీయ ప్రవేశం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. టూరిజం మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించి 18 నెలల్లోనే తన మార్క్ పరిపాలన చూపించారు డాక్టర్ చిరంజీవి. ప్రపంచ దేశాల్లో కీర్తిని సంపాదించిన చిరంజీవి కేవలం టూరిజం మినిస్టర్ మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ టూరిజంగా నిలిచారు. మలేషియాతోనూ టూరిజం శాఖలో మరిన్ని సరళతరమైన అవకాశాలు కల్పించి మలేషియాతో భారతదేశానికి మంచి అనుబంధాన్ని ఏర్పరిచారు డాక్టర్ చిరంజీవి. మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో, ఇలా అపశకునాలని, అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఇండస్ట్రీకి రాకముందు నేను నటుడు అవ్వాలన్న ఏం నాకు రాకముందే నాలోకి ఆయన ఇంజెక్ట్ అయిపోయి ఉన్నారు. ఎవరు కష్టపడినా కానీ ఆ కష్టపడే వ్యక్తిని చూస్తే ఆయన ఫస్ట్ రికగ్నైజ్ చేసేది ఆయన. చిరంజీవి గారు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ నాకు. సో ఆయన ప్రతిదీ ఇన్స్పిరేషన్. ఆ మీటింగ్లో కూర్చోగానే పొద్దున 8 o'clock అని చెప్పి కూర్చోగానే అన్నారు చిరంజీవి గారు ఫస్ట్, నువ్వు ఏం చెప్పావో వాడేమన్నాడో నాకు తెలియదు, కానీ పక్కన న్యూస్ పేపర్ ఉందన్న, సరస్వతి దేవి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, మనం ఈ సినిమా చేస్తున్నాం, అది ఫిక్స్ అయిపో, ఇప్పుడు చెప్పు కదా. ఎవరికి హామ్ చేయాలనుకునే మనిషి కాదు. ఏదైనా చేస్తూ ఉపయోగం చేస్తాడు, ఎవరు ఊరుకుంటాడు అంతే. యాక్చువల్ బలంగా కోరుకున్న వ్యక్తి నేను సార్, బలంగా. అమ్మ ఈయన హీరో కదా, ఏంది ఈయన చిరంజీవి గారు వెళ్ళి రాజకీయాల్లో స్టే అక్కడ ఆ ఢిల్లీ అట్లు నలుగురితో నుంచుంటుంటే నాకు భలే బాధ అనిపించేది.
నీ అమ్మ మెగాస్టార్ అయింది, 10 మంది వరుసల నుంచి ఉంటాడు అయింది. మెగాస్టార్ని ఒక అతీతమైన శక్తి కదా, భగవంతుడా ఈయన సినిమాలో తీసుకురా, తొందరగా యాక్ట్ చేపి బలంగా సంకల్పించేవాడు నేను. See, when you see Chiranjeevi garu and when you see Chiranjeevi garu as an inspiration, obviously any youngster, not only me, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఐ డోంట్ నో ఎవరిని ఫాలో అవుతున్నారో తెలియదు, బట్ మా టైంలో we all used to follow చిరంజీవి గారు బికాస్ he is an idol for us. ఆ టైంలో పూజించేవాళ్ళం ఆయన, ఇప్పుడు కూడా. నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చెట్ట చివరి మ్యాట్ని ఐడల్ అనొచ్చా? సో ఆయనే మనందరికీ మెగాస్టార్. ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమటతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి. అంత ఇబ్బందితో సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? చిరంజీవి గారితో చేసిన తర్వాత ఇంకేముంటుందో చెప్పండి. చిరంజీవి ఒక శిఖరం ఇండస్ట్రీకి. అతనితో కలిసి చేసి, అతనితో ట్రావెల్ అయ్యి, అతనితో రోజు మాట్లాడి, ఈవెన్ నా గృహప్రవేశం కూడా చిరంజీవి గారి బొకే పంపించారండి ఇంటికి. సో స్వీట్. అది నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, చిరంజీవి గారికి కలిసి చదవడం చూడడం, అతను సీరియస్ చెప్తున్నానండి, చిరంజీవి గారిని మనం ప్రేమిస్తామండి సీరియస్గానే. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామండి, మనకి అమ్మాయి బాగా నచ్చింది, ఇంకో అమ్మాయి మంచితనం చూస్తుంటే అబ్బా ఎంత చక్కగా ఉంది అమ్మాయి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫీల్ ఉంటుంది కదా. చిరంజీవి గారితో ట్రావెల్ అయిన తర్వాత ఎంత మంచి వ్యక్తి, అంత పెద్ద ఇదై ఉండి అతను మనతో మాట్లాడి మనకు ఇచ్చే వాల్యూ చూస్తుంటే అతన్ని కళ్ళు సీరియస్గా తిప్పుకోలేమండి చిరంజీవి గారిని చూస్తే. అంతలా అతను మనుషులను ట్రీట్ చేస్తారు అతను చిరంజీవి గారు. మా డాడీ, నేను చిరంజీవి గారికి పిచ్చ ఫ్యాన్ అండి. నేను ఎంత ఫ్యాన్ అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ ఎగ్గొట్టి నేను సినిమాలకు వెళ్ళిపోయాను. ఎగ్జామ్ మధ్యలో సినిమా వస్తే కష్టం. సినిమా వస్తే ఇంకా మీకు నమ్మరు, ఇందిరా సినిమా టైంకి నా రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అయితే నేను స్కూల్ నుంచి ఇందిరా సినిమా రిలీజ్ అయిందని చెప్పి స్కూల్కి వెళ్తానని చెప్పి సినిమాకి వెళ్ళిపోయా. ఆ తొక్కే స్లాట్లో మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ రా. నేను ఆ పెయిన్తో సినిమా మొత్తం చూశానండి. సినిమా చూసి ఫస్ట్ హాఫ్ నాకు ఆ దాయి దాయి దామ పాట వీణ స్టెప్ చూడాల్సిందే నేను అని చెప్పి వెళ్ళి ఆ సినిమా చూసి ఫస్ట్ హాఫ్ చూసి ఇంకా పెయిన్ తట్టుకోలేక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా. ఏమైందిరా అంటే ఇట్లా అయింది ఇట్లా ఉండే. మా డాడీ కోపం వచ్చి, చదువుకోకపోతే చిరంజీవి ఇంటి ముందర వాచ్మెన్ అవుతావరా అన్నారు. అయినా పర్వాలేదు డాడీ, చిరంజీవి గారు రోజు చూస్తాగా డాడీ అన్నా. నేను అంత ఇష్టం నాకు చిరంజీవి గారు. సో చిరంజీవి గారి లాగా నేను కూడా డెఫినెట్గా యాక్టర్ అవ్వడానికి, అంటే నాకు చిరంజీవి గారు చిన్నప్పుడు మా మదర్కి చాలా పెద్ద షీఈ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఓకే. ఆవిడ ఆయన ఎన్సీసీలో జూనియర్ సీనియర్ ఏదో వాళ్ళకి ఒక ఇది ఉండేది. సో చిరంజీవి గారు నాకు అంటే ఆబ్వియస్లీ షీ లైక్ డిమ్ అండ్ షీ ఆల్సో నా ఫ్రెండ్, నా సీనియర్, నాకు తెలిసి ఆయన అనే దాని మీద ఇంకెక్కువ ఫ్యాన్ అవుతారు కదా. సో అలాగే నేను పెరిగిన దగ్గర నుంచి చిరంజీవి గారే హీరో, శ్రీదేవి గారే హీరోయిన్ టైప్లో మా మదర్ ఉంటుంది. ఆబ్వియస్గా అది నాకు వచ్చింది. అప్పుడులో జీవితమే పాటలు అవి పాడుకున్నాను చిన్నప్పుడు. సో చిరంజీవి గారు వాజ్ మై ఫేవరెట్ హీరో యాజ్ గ్రోయింగ్ అప్. సో డెఫినెట్గా అంటే ఆయన నాకు తెలిసి అంత ఆల్రౌండర్ ఎవరు ఉండరు డెఫినెట్గా ఏ యాక్టర్గా. అంటే నాకు తెలిసి నాకు యాక్టర్గా ఆయనే ఇన్స్పిరేషన్ వచ్చాను. మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.